ఎన్నికలు కోడ్లో లేని ఏరియాల్లో రైడ్స్ జరుగుతున్నాయంటే పోలీసులకు ఏం సమాచారం ఉందో అని మంత్రి పొన్నం అంటారు. మరోపక్క ఇవి ఎన్నికలు కాదు, రేవంత్ చేస్తున్న కుట్రలని బీఆర్ఎస్ నేతలు అంటారు. అసలు ఏం జరుగుతోంది, రైడ్స్ దేనికి సంబంధించి నేతలు ఏమంటున్నారు? అంటే పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన సమాచారం మేరకే మేము మర్రి జనార్దన్ రెడ్డి నివాసానికి వచ్చామన్నది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. దాదాపు లోపలికి ఎంటర్ అయ్యే సమయంలో గొడవ జరిగింది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు. మీ ఇంట్లోకి పోలీసులు రావడానికి ప్రధాన కారణం మీరు ఏం చెప్తున్నారు? ఒక బ్యాగ్ పోలీసులు పెట్టి వెళ్ళారన్నది మీరు చేసిన అలిగేషన్. నిజంగానే బ్యాగ్ పోలీసులు పెట్టి వెళ్ళారా, పోలీసులు తీసుకెళ్లారా? నేను ఒకటే మాట చెప్తున్నానండి. ఉదయం 7-7:30 ప్రాంతంలో పోలీసు వాళ్ళు ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ వచ్చారు. మాకు 8 గంటలకు మా వాచ్మెన్ ఫోన్ చేసి మన ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు సార్, లోపల డోర్లు పెట్టుకున్నారు, డోర్లు తీస్తలేరు సార్, నన్ను బయటకు పంపించారు అని చెప్పాడు. అంటే నేనేం అడిగినానంటే, నెంబడే వచ్చేసి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇల్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో లేదు, కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ రవీంద్రరావు అనే వ్యక్తి నా ఫ్రెండు. 2-3 రోజులు 4-5 రోజులుగా ఇక్కడ అతను నా ఇంట్లో ఉంటున్నాడు. గెస్ట్గా నేను ఆహ్వానిస్తే వచ్చాడు, ఆయన ఉంటున్నాడు. మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, మాకు కంప్లైంట్స్ ఉన్నాయి. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఓవరాల్ కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పారు. ఓవరాల్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? మీరు సెక్షన్ ప్రకారంగా మీరు వేరే నియోజకవర్గాల్లో చెక్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ పర్మిషన్ తీసుకోకుండా సరే తీసుకోకుండా మీరు వచ్చినా మేము గౌరవిస్తాం. మీరు మా సమక్షంలో మీరు పంచనామా చేయండి, వీడియో మా సమక్షంలో తీయండి. 3 గంటలుగా మీరు తలుపు పెట్టి మీరు పోలీసు వాళ్ళు మీరు ఏం చేశారు, ఏం పెట్టారు? మొత్తం చిందరవందర చేశారు. వండిన అన్నాన్ని తీసి బయట పడేశారు. నేను ఫ్రిడ్జ్లు తీసి ఉన్న సామాన్ అంతా ఫ్రిడ్జ్లో పడేశారు. బెడ్ తీశారు, బెడ్లు అంతా బయట పడేశారు. చేసి చివరికి తేల్చింది ఏంది? 3 గంటల తర్వాత డోర్ తీసి 3 గంటల డోర్ మాకేం దొరకలేదు అని ఎలక్షన్ కమిషన్ వీళ్ళు పంచనామా రాస్తారు. ఎలక్షన్ ఒక ఏరియాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన మీ ఇంట్లో ఎందుకున్నారనేది వాళ్ళు చేసిన అలిగేషన్. నేనేమంటున్నాను, నా ఫ్రెండ్ ఆయన, నా ఇంట్లో నా ఫ్రెండ్ నా ఇంటికి ఆదిత్యానికి పిలిస్తే మీ ఫ్రెండ్ని మీరు పిలుస్తారా? నేనేమంటున్నా, మీరు జూబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నారంటే ఇలా హైదరాబాద్లో ఎవరు అతిథులు రావద్దా, చుట్టాలు రావద్దు ఎవరింటికి? ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పి ప్లాన్ పెట్టండి. ఎలక్షన్ ఉంది, జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉంది, హైదరాబాద్లో ఎవరు రావద్దు, హైదరాబాద్ చుట్టాలు ఎవరు రావద్దని చెప్పండి. మరి ఎవరు రారు బంధం అయిపోతుంది కదా. మాజీ ఎమ్మెల్యేలు చాలామంది మాజీ మంత్రులంతా కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు. కేవలం మర్రి జనార్దన్ ఇంటికి పోలీసు వచ్చారంటే కారణం ఏమంటే? నేనేమంటున్నా, ఇవాళ ఇన్ఛార్జ్కి ఎవరున్నారు? రాష్ట్రాన్ని కొనే శక్తి కలిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమద్నగర్ ఇన్ఛార్జ్. మరి ఆయన ఎందుకు ఇల్లు సౌదా చేస్తలేరు? రాష్ట్రాన్ని కొనేంత శక్తి ఉన్నటువంటి వివేక్ గారు, మరి ఆయన ఎందుకు చెక్ చేస్తలేరు? ఆయన ఇన్ఛార్జ్. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖనే ఉంది, పైసలన్నీ ఆడికే పోతున్నాయి, మరి ఆయన ఎందుకు చెక్ చేస్తలేరు? ఆయన ఇన్ఛార్జ్ లేదు. మరి మా ఇల్లు ఎందుకు చెక్ చేయండి. ఇంతకు మీ ఇంట్లో ఏం దొరికింది పోలీసులు చెక్ చేస్తే? 3 డ్రాయర్లు, 2 బనీన్లు, 1 టవల్ అదుకు ఇచ్చినాం. తీసుకుపోతే అదుగు తీసుకోవడానికి చెప్పాను.